ఈరోజు చికెన్ కర్రీ వండుకుందామండి. చికెన్ శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను. చికెన్ కర్రీలోకి టమాటా చింతపండు వేసుకుని రసం పెట్టుకుందాము. కొద్దిగా చింతపండు వేసుకుని 2 టమాటాలు వేసుకుని శుభ్రంగా పిసికి చారు పెట్టుకుందామండి. రసంలోకి సాల్ట్ వేసుకుందామండి, పసుపు వేసుకుందామండి, కొంచెం మిరియాల పొడి వేసుకుందామండి, కారం వేసుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి. చికెన్ కర్రీ కోసం ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకుందామండి. నూనె వేడెక్కిందంటే ఉల్లిపాయలు వేసుకుందాం. చికెన్ కర్రీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఉల్లిపాయలు బాగా ఎర్రగేయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్తో శుభ్రంగా ఫ్రై చేసుకుందామండి, పచ్చివాసన పోయే వరకు. చూడండి, ఉల్లిపాయలు బాగా ఎర్రగా ఎగితేనే కూర టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. కడిగి పెట్టిన చికెన్ వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం పసుపు శుభ్రంగా కలుపుకుందామండి. ఇప్పుడు మూత పెట్టుకొని చికెన్లో నీరు వస్తుంది కదండి, నీరుతో చికెన్ ఉడుకుతుంది. మూత పెట్టుకొని చిన్న మంట మీద ఉడకబెట్టుకుందాం. రసం కూడా రెడీ అయిపోయిందండి. చూడండి, రసం అంతా చికెన్లో వేసుకుని టమాటా ఇదంతా తీసేద్దామండి. చూడండి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ ఏరుకుని రసంలో వేసుకుందాం. టమాటా మాస్ చేసుకుని పిండుదామండి. స్పూన్ తోటి ఎలాగంటే రసము, చింతపండు రసము, టమాటా రసం అంతా కింద దిగుతుంది. ఈ తొక్క అయితే పొడ వేసుకుందామండి. దీన్ని బాగా నీరు ఊరింది కదా, ఈ నీళ్ళతోటే కూర ఉడుకుతుందండి. నీళ్ళు వేయద్దు అసలు. ఇంకా ఇప్పుడు రసం తాలింపు వేసుకుందామండి. నూనె వేసుకుందాం. నూనె వేసుకుందండి. ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర వేసుకుందామండి. వెల్లుల్లి వేసుకుందామండి. కరివేపాకు కూడా వేసుకుందామండి. కొంచెం అంత ఇంగు వేసుకున్నాం చారులో. రసంలో కొంచెం అంత షుగర్ వేసుకుందామండి. పులుపు షుగర్ కొంచెం కాంబినేషన్ బాగుంటుంది. చికెన్ చూడండి నీరూరి అది ఉడుకుతుంది. ఇప్పుడు కారం వేసుకుందాం. మద్రాస్ కర్రీ పౌడర్ వేసుకుందామని కొద్దిగా. నేను 3 స్పూన్లు కారం వేసానండి, సరిపోద్ది. కారం అయితే చాలా కారం ఉందండి ఇది, అందుకే 3 స్పూన్లు సరిపోద్ది. మళ్ళీ కరివేపాకు వేసుకుందాం. చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. లాస్ట్ని కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. రసంలో కూడా కొత్తిమీర వేసుకుందామండి. చూడండి, తాలింపు పెట్టినా కూడా రసం ఇలాగా బాయిల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ టమాటా రసం రెడీ. ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ టమాటా రసం.